హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నిషి బ్యాచ్ పక్కకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళిద్దరూ పూజలో కూర్చుంటామని చెప్తుంటే మీరెలా ఇంతవరకు చూస్తూ ఊరుకున్నారు అని రేఖ అరుస్తూ ఉంటుంది. ఇందాక కౌశికి మా ఆయన సుధాకర్ ఎలా మాట్లాడారో నువ్వే చూసావు కదా, అలాగే మాట్లాడి మా నోర్లు మోయిస్తున్నారు అని వైజయంతి అంటుంది. అవునమ్మా, మన ఇంట్లో ఉన్న జగదాత్రి వేరు, ఇక్కడ ఉన్న జగదాత్రి వేరు. మొన్నటికి మొన్న అంబులెన్స్లోనే కౌశికి వదినికి డెలివరీ చేసేసింది. అది చాలా రెచ్చిపోతుంది ఇక్కడ అని నిషి చెప్పటంతో, అవును, బుల్లెట్‌కి ఎదురెళ్ళే ఇన్స్‌పెక్టర్ కావ్య కూతురు కదా, దానికి చనువిస్తే నెత్తికెక్కి కూర్చుంటుందనే నేను ముందు నుంచి దాన్ని కాలు కింద చెప్పులా చూశాను. ఇప్పుడు ఇక్కడ మీరు కొంచెం చనువిచ్చారు కదా, అందుకే అది ఇలా చేస్తోంది అని రేఖ అంటుంది. ఏదేమైనా సరే ఇప్పుడు వాళ్ళు పూజలో కూర్చోటానికి వీల్లేదు అని రేఖ అంటే, అసలు వాళ్ళు ఇంట్లో ఉంటేనే కదా పూజలో కూర్చునేది అని యువరాజ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావు యువరాజ్ అని నిషి అనడంతో, అవును, వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించామనుకో వేరే పని మీద, అప్పుడు పూజ ఈ లోపల మనం పూర్తి చేసేద్దాం అని యువరాజ్ అంటాడు. అవును, ఇదే మంచి ప్లాన్. వాళ్ళని బయటికి పంపిద్దాము. ఈ లోపల పూజారి గారిని తొందర పెట్టి వాళ్ళు వచ్చే లోపల పూజ పూర్తి చేసేస్తే ఇక వాళ్ళు పూజలో కూర్చోరు కదా అని నిషి అంటుంది. మీరేం చేస్తారో నాకు తెలీదు, వాళ్ళైతే పూజలో కూర్చోకూడదు, ఇదే అమలు చేయండి అని రేఖ అంటుంది. తర్వాత భరద్వాజ, ఏంటమ్మా దాత్రి, కేదార్ ఏమో ఈ ఇంటి వారసుడని మీరు చెప్తున్నారు, వీళ్ళేమో ఒప్పుకోవట్లేదు, ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారు కదా, మీరు అణువణువున అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని భరద్వాజ బాధపడుతూ ఉంటాడు. కేదార్ ఈ ఇంటి వారసుడని అందరికీ తెలిసినా కూడా ఎవరూ ఏమీ తెలియనట్లే ఉన్నారు నాన్న, కానీ త్వరలోనే అందరూ నిజం ఒప్పుకుంటారు అని మీరు బాధపడకండి అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. కేదార్ ఈ ఇంటి వారసుడుగా ఉండటం చూసి నాకు కూడా చాలా సంతోషించాలని ఉంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను, కానీ నువ్వు కన్నీళ్లు బయటికి కనిపించకుండా బాధపడడం నీకు అలవాటే కదమ్మా జగదాత్రి. త్వరలో ఈ సమస్య తీరిపోయేలా చూడండి అని భరద్వాజ చెప్తాడు. కౌశికి వదిన ఈయన్ని ఎప్పుడో తమ్ముడిగా అంగీకరించేసింది, అందుకే ఇప్పుడు ఈ పూజ కూడా జరిపించేస్తోంది. అర్థం కావటం లేదా నాన్న అని దాత్రి అనడంతో, అర్థమవుతోందమ్మా, కానీ అందరూ ఒప్పుకుంటే బాగుంటుంది, చూసి సంతోషించాలని ఉంది అని జాగ్రత్త అని భరద్వాజ లోపలికి వెళ్తాడు. ఇప్పుడు మామయ్య ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది దాత్రి, మన గురించి ఇలా బాధపడడం అస్సలు నాకు నచ్చటం లేదు అని కేదార్ అంటే, కాసేపట్లో పూజ పూర్తయిపోతుంది కదా కేదార్, అప్పుడు ఈ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని నాన్నకే అర్థమవుతుందిలే అని దాత్రి చెప్తుంది. ఏంటమ్మా కౌశికి, ఇది బంగారు గొలుసా? చాలా బాగుందమ్మా అని సుధాకర్ అంటుంటే, అంటే పూజలో కూర్చున్నప్పుడు తమ్ముడికి ఈ గొలుసు వేయాలి కదా బాబాయ్, అందుకే అని కౌశికి అంటుంది. కేదార్కి ఈ గొలుసు చాలా బాగుంటుందమ్మా అని సుధాకర్ అంటాడు. ఏంటమ్మా కౌశికి అలా చూస్తున్నావు అని సుధాకర్ అనడంతో, నేను తమ్ముడు అనగానే మీరు కేదార్ అన్నారు కదా, అందుకే నేను చాలా సంతోషంగా ఇలా చూస్తున్నాను బాబాయ్ అని కౌశికి అంటే నేను ఏదో ఫ్లోలో మాట్లాడేశానులే, ఇది యువరాజు కోసమే కదా అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. కాదు బాబాయ్, ఇది నేను కేదార్ కోసమే తీసుకొచ్చాను, ఎందుకంటే ఈ ఇంటి పెద్ద కొడుకు, అంతేకాకుండా పెద్ద మేనమామ కదా, అందుకే ఇది కేదార్ మెల్లో పూజలో కూర్చున్నప్పుడు వేయాలి, అది సాంప్రదాయం కూడా. ఈ బంగారపు గొలుసుని మీ చేతులతో మీరు కేదార్ మెల్లో వేస్తారా బాబాయ్? నేనే వేయచ్చు, కానీ నేను వేస్తే కేదార్ సంతోషిస్తాడు, అదే మీరు వేశారనుకోండి కేదార్ గుండెల్లో ఆ జ్ఞాపకాన్ని నింపుకుంటాడు, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు, ఇది సాంప్రదాయం కూడా బాబాయ్, వేస్తారా అని కౌశికి అంటుంది. తండ్రిగా మీ బాధ్యత నెరవేర్చడం మీ బాధ్యత కదా బాబాయ్, వేస్తారులేండి, నాకు నమ్మకం ఉంది అని కౌశికి అంటుంటే, అమ్మ కౌశికి అంటూ అప్పుడే భరద్వాజ కోపంగా అక్కడికి వస్తాడు. చూడమ్మా కౌశికి, కేదార్ బావుగారి కొడుకు అని ఈ ఇంటి వారసుడు అని నీకు తెలిసినా కూడా నువ్వు కూడా దాచిపెట్టావు కదా, నువ్వు కూడా ఒప్పుకోవటం లేదు కదా అని భరద్వాజ నిలదీస్తూ ఉంటే, అది కాదు అని కౌశికి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే దాత్రి కేదార్తో సహా అందరూ అక్కడికి వస్తారు. ఎందుకు నాన్న వదినతో అలా మాట్లాడుతున్నారు అని దాత్రి అంటుంది. నువ్వు కాస్త ఆగమ్మ జగదాత్రి, నన్ను మాట్లాడినివ్వు. కేదార్ ఈ ఇంటి వారసుడు, ఈ ఇంటి వజ్రపాటి కుటుంబ వారసుడు అని అందరికీ తెలిసినా కూడా ఎన్ని రోజులు కేదార్ని, అంటే నా అల్లుడిని అనామకుడు, అనాథ, అది ఇది అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఎన్ని అవమానాలు పెడుతున్నా కూడా వాళ్ళు తలదించుకొని ఉన్నారు. మీరందరూ ఎందుకు నిజం దాచిపెట్టారు అని భరద్వాజ నిలదీస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్న అని నిషి నిలదీస్తూ ఉంటుంది. అవును, కేదార్ ఈ ఇంటి వారసుడు, సుధాకర్ గారి పెద్ద కొడుకని నిజంని ఎందుకు దాచిపెట్టారని ఇంతకాలం ఎందుకు అంగీకరించటం లేదని నిలదీస్తున్నాను, ఇప్పటికైనా ఒప్పుకోండి అని భరద్వాజ నిలదీస్తూ ఉంటే, ఈ ఇంటికి
ఉన్నది ఒకే ఒక్క వారసుడు, అది వజ్రపాటి యువరాజు మాత్రమే అని యువరాజ్ చెప్తాడు. అసలు కేదార్ అన్నయ్య గారి కొడుకు అని మీకెవరు చెప్పారు అని రేఖ నిలదీస్తూ ఉంటే, ఇందాక కౌశికి కేదార్ గురించి మాట్లాడుతూ తండ్రి అని మాట్లాడడం, బాధ్యత అని మాట్లాడడం నేను విన్నాను. ఏమ్మా కౌశికి, నువ్వు మాట్లాడలేదా అని భరద్వాజ అంటాడు. అవును అన్నానని కౌశికి అంటుంది. ఏంటి అక్క నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పటికప్పుడు వీడు ఈ ఇంటి వారసుడు కాదని మేం చెప్పుకుంటూ వస్తుంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని యువరాజ్ అంటాడు. అమ్మి, నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే నేను చచ్చిపోతానని ముందే చెప్పాను కదా అని వైజయంతి అంటుంది. ఏంటోదినా, అసలు కేదార్కి ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని నిషి కూడా నిలదీస్తూ ఉంటుంది. ఇక వీళ్ళకి చనువిస్తే ఈ ఇంట్లోనే పాతుకుపోతారు, తిష్ట వేస్తారు అని నిషి అంటుంటే, కాస్త ఆపుతారా అని ధాత్రి గట్టిగా అరుస్తూ ఉంటుంది. వదినా, మీరు ఎగ్జాక్ట్గా ఏమన్నారు? కేదార్ తండ్రి లాంటి వారు అన్నారా, తండ్రి అని చెప్పారా అని ధాత్రి సైగ చేస్తూ చెప్తూ ఉంటుంది. అవును, నేను కొడుకులాంటి వాడు అని మాత్రమే చెప్పాను. అంతేకాకుండా కేదార్ కొడుకులాంటి వాడైనప్పుడు తండ్రిగా మీ బాధ్యత నెరవేర్చండి అని చెప్పాను, అంతే అంతే అని కౌశికి కూడా కవర్ చేస్తుంది. లేదమ్మా, నువ్వు కొడుకు అని అన్నావు, కొడుకు లాంటి వాడు అని మాట్లాడలేదు అని భరద్వాజ అంటుంటే, అనలేదని ఆవిడ చెప్తుంటే మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు? మీరు హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుంచి ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటున్నారు, రండి అని రేఖ లాక్కు వెళ్తుంది. నిషి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళగానే, ఎందుకు అడ్డుకున్నావు జగదాత్రి, నిజం బయట పడి ఉండేది కదా అని కౌశికి అనడంతో, మీరు ఇలా ఒప్పుకున్న రోజున అది ప్రేమతో ఒప్పుకునేదిలా ఉండాలి వదిన, ఇలా బాధతో కాదు అని ధాత్రి అంటుంది. ఇలా బాధగా ఒప్పుకునేదే మాకు ఇష్టమైతే మేము ఎప్పుడో ఈ పని చేసి ఉండేవాళ్ళం కదక్క, ఇలా కాదు, సంతోషంగా ఒప్పుకోవాలి అని కేదార్ అంటాడు. ఇక ధాత్రి కేదార్ అక్కడి నుంచి వెళ్ళగానే, అమ్మ కౌశికి, ఆ బంగారు గొలుసు ఇలా ఇవ్వమ్మా, నేను కేదార్ మెల్లో వేస్తాను అని సుధాకర్ తీసుకుంటాడు. తర్వాత పంతులు గారు రావటంతో, చూడండి పంతులు గారు, కేదార్ యువరాజు ఇద్దరు పూజలో కూర్చుంటారు అని కౌశికి చెప్తుంటే, అలాగేనమ్మా, ఇద్దరి చేత పూజ జరిపిస్తాను అని పూజారి గారు చెప్తారు. ఏదైనా ఇంకా కావాలేమో మమ్మల్ని అడగండి అని ధాత్రి కేదార్ చెప్తారు. వీళ్ళు పూజలో కూర్చోకుండా బయటికి ఎలా పంపించాలి అని యువరాజ్ అంటుంటే, ఎవరో ఒకరు హాస్పిటల్కి వెళ్తే అప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా వెళ్తారు కదా అని నిషి అంటుంది. అయితే నేను కళ్ళు తిరిగి కింద పడిపోనా, అప్పుడు వీళ్ళు నన్ను తీసుకువెళ్తారు కదా అని వైజయంతి అంటే, అప్పుడు మిమ్మల్ని తీసుకొని మేము రావాల్సి ఉంటుందత్తయ్య, పడిపోవాల్సింది మీరు కాదు మా నాన్న అని నిషి అంటుంది. మొన్ననే కదా ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్ నుండి వచ్చారు, ఇప్పుడంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందేమో అమ్మి అని వైజయంతి అంటే, మా నాన్న గుండె చాలా గట్టిదిలేండి అత్తయ్య, ఏమీ కాదు అని నిషి అంటుంది. అప్పుడే భరద్వాజ ధాత్రి దగ్గరికి వచ్చి, అమ్మ జగదాత్రి తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ ఇస్తావా అని అడగటంతో, రండి నాన్న అని ధాత్రి అంటే వెనకాలే భరద్వాజ వెళ్తూ ఉంటాడు. అప్పుడే నిషి వెళ్తున్నట్లు అటుగా వచ్చేసి భరద్వాజ కాల్కి తన కాల్ని అడ్డు పెడుతుంది. కింద పడిపోతున్న భరద్వాజని ధాత్రి పట్టుకుంటుంది. నాన్న ఏమైంది, కూర్చోండి నాన్న, వాటర్ తాగండి నాన్న అని ధాత్రి ఇస్తూ ఉంటే, రేఖ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, ఏమైందండి, ఎందుకు కింద పడిపోయారు అని ధాత్రిని పక్కకు లాగేసి మరి రేఖ అడుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. కాలుకేదో అడ్డుగా తగిలినట్లు అనిపించింది, కింద పడిపోతుంటే జగదాత్రి పట్టుకునింది అని భరద్వాజ చెప్పటంతో, ఇక్కడ అడ్డుగా కూడా ఏమీ లేవే అని అడుగుతూ ఉంటారు. లేదు, ఖచ్చితంగా ఏదో నా కాలికి తగిలింది అని భరద్వాజ అంటే మీ కాలు మీరే తట్టుకొని పడి ఉంటారు అని యువరాజ్ అంటాడు. లేదని భరద్వాజ అంటే, అప్పుడు ధాత్రి కౌశికి డౌటు వచ్చేసి నిషి అని అడుగుతూ ఉంటే, అయ్యో నేను నాన్నని అసలు చూడనే లేదు, నాకేం సంబంధం లేదు అని నిషి అంటుంది. సరేలే, ఇప్పుడు ఈయనకి ఏమీ కాలేదు కదా, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అని సుధాకర్ చెప్తాడు. కాస్త ఉండి ఉంటే మనం దొరికిపోయే వాళ్ళమో అని నిషి వైజయంతి యువరాజు టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే ధాత్రి నిషి దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని గదిలోకి లాక్కు వెళ్తుంది. ఏ జగదాత్రి ఆగు అంటూ యువరాజు వెనకాలే పరుగులు పెడుతూ వస్తాడు. ఎందుకే నన్ను లాక్కు వచ్చావు అని నిషి అరుస్తూ ఉంటే, వెంటనే ధాత్రి నిషి చెంపల్ని 3 సార్లు పగలగొట్టేస్తుంది. ఏంటే అని నిషి అరుస్తూ, అసలు నాకు నాన్న కింద పడడానికి ఎలాంటి సంబంధం లేదు అని అరుస్తూ చెప్తూ ఉంటుంది. నేను అడిగానా, నీకు సంబంధం ఉందని నేను అడిగానా, మరి నీకెందుకలా అనిపించింది, నువ్వే నాన్న ప్రాణాలు తీయబోయావు, నాన్నని నువ్వే కాలు పెట్టి కింద పడేశావు, నేను చూశాను,
నిన్ను అల్లారు ముద్దుగా ఎంత బాగా పెంచాడు. అలాంటి నాన్నని చంపుదామని చూస్తావా? అసలు నీకు బుద్ధుందా? నేను చూసిన నా చెల్లెలు నిషి వేరే, నువ్వు వేరే. నువ్వు క్రిమినల్‌గా మారిపోయావు. యువరాజు నువ్వే దీనికంతటికీ కారణం. నా చెల్లెల్ని చంపేసి నువ్వు నీ చెల్లెలు నిషిని క్రిమినల్‌గా మార్చేశావు అని ధాత్రి అరుస్తూ ఉంటే, మీ అక్కకి పిచ్చి పట్టినట్లు ఉంది. వెళ్దాం పద నిషి అని అంటుంటే, కేదార్ పూజలో కూర్చోకూడదని నువ్వు నాన్నని చంపుదామనుకుంటావా? ఈ విషయం నేను అందరి ముందు బయట పెట్టేదాన్ని. కానీ నిన్ను చూసి వాళ్ళు బాధపడతారని చెప్పి నేను బయట పెట్టలేదు. ఇంకోసారి రిపీట్ అయిందంటే నేను పిన్నికి నిజం చెప్పేస్తాను అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత కేదార్, యువరాజు ఇద్దరు పూజలో కూర్చుంటారు. పంతులు గారు, ఇదిగో ఈ బంగారపు గొలుసుని పూజలో పెట్టి పూజ చేయండి అని సుధాకర్ ఇస్తూ ఉంటే, ఓ మన సాంప్రదాయం మేనమామ మెల్లో వేయాలి కదా, అందుకే తీసుకొచ్చారా అని వైజయంతి అంటుంది. నాన్న ఒక్క బంగారపు గొలుసే తీసుకువచ్చారు. ఈ ఇంటి వారసుడని నిన్ను పూజలో కూర్చోమని చెప్తానే మీరిద్దరూ చాలా ఎగిరిపడ్డారు కదా. ఇప్పుడు నాన్న నా మెల్లో వేయటానికి ఒక్క బంగారపు గొలుసు తీసుకువచ్చారా ఎక్స్ట్రా. ఇప్పుడు చూడు ఏమవుతుందో అని యువరాజు అనుకుంటూ ఉంటాడు.